హలో గాయ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమిత్ర కోసం దీప తన బిడ్డను త్యాగం చేయడానికి వెళ్ళిందని దశరథ కార్తీక్కు తేల్చి చెప్తాడు. నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపొద్దని వేడుకుంటాడు. దీప బిడ్డను త్యాగం చేయకపోతే సుమిత్ర అత్తయ్య ప్రాణాలతో ఉండదని కార్తీక్ చెప్పడంతో దశరథ అయోమయంలో పడతాడు. మరోవైపు సుమిత్ర నోటి నుంచి రక్తం రావడం చూసిన దశరథ తట్టుకోలేకపోతాడు. అక్కడితో కథ ఎపిసోడ్ అయిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. సుమిత్ర బాధను ఆపుకోలేక దశరథ ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. సుమిత్ర ప్రాణం కాపాడుకోవాలంటే దీప కడుపులో పెరుగుతున్న బిడ్డను వదులుకోవాలనే చేదు నిజం అతన్ని దహించి వేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, దీప అతన్ని చూసి చలించిపోయారు. కార్తీక్, దీప ఒకేసారి 2 వరాలు పొందినట్లు మురిసిపోయాను. నా కూతురు దొరికిందని ఒక పక్క, ఆ కూతురి ద్వారా నాకు మనవరాలు రాబోతుందని మరో పక్క ఎన్నో కలలు కన్నాను. నా కూతురు విషయంలో తండ్రిగా నేను చేసిన తప్పుల్ని నా మనవరాల విషయంలో సరిదిద్దుకోవాలని అనుకున్నాను. అది పుట్టిన దగ్గర నుండి నా గుడిలోనే పెరగాలని అనుకున్నాను. కానీ విధి ఎంతో చిత్రమైందో చూడండి అంటూ దశరథ అంటాడు. అలా దశరథుడు బాధపడతారు. నా కూతురి అల్లరిని చూడలేకపోయాను, తన తొలి పిలుపును వినలేకపోయాను. ఆ ఆశలన్నీ మనవరాలతో తీర్చుకోవాలనుకుంటే ఇప్పుడేమో నా చెల్లి దీప కడుపున మా అమ్మ పుడుతుందని సంబరం పడుతుంది. నేను ఎంతోమంది ఆశల్ని చంపేయాలి దీప. తండ్రిగా నీకు ఏ రోజు సుఖాన్ని ఇవ్వలేదు, అలాంటిది ఇవాళ నీ బిడ్డ ప్రాణాన్ని అడిగే హక్కు నాకు ఎక్కడిది అని దశరథ ప్రశ్నిస్తాడు. నాన్న, మీరు నాకు జన్మ ఇచ్చారు. కన్నవారి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తూ ఊరుకుంటే ఈ జన్మ ఎందుకు? తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదు. ఈ బిడ్డ నాలో నుండి నా తల్లి ప్రాణంలోకి వెళ్తుంది అంటే ఆ రూపంలో వచ్చేది నా బిడ్డ అయినా నా తల్లి అయినా నా అమ్మే కదా నాన్న. నా బిడ్డ ద్వారా నా తల్లి బతుకుందంటే అది నా బిడ్డ నాకు ఇచ్చే గొప్ప గౌరవం అని దీప అంటుంది. దీప మాటలకు చలించిపోయిన దశరథ తండ్రి నా అన్న విషయానికి పక్కన పెట్టి తన కూతురి గొప్పతనానికి చేతులెత్తి దండం పెడతాడు. అక్కడే ఉన్న కార్తీక్, నిజమే మామయ్య, అత్తయ్యను ఆరోగ్యంగా చూసుకుంటేనే ఈ బాధలన్నీ మర్చిపోతాం. ప్రస్తుతానికి ఇంతకు మించి మార్గం లేదని అంటుండగా జ్యోత్స్న అక్కడికి వచ్చి గట్టిగా అడుగుతుంది. ఏంటా సమస్య? ఏంటా పరిష్కారం? ఇద్దరి మధ్య ఏదో పుటాన్ని నడుస్తుంది అని కార్తీక్ జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అప్పుడే శివనారాయణ పారిజాతం కూడా అక్కడికి చేరుకుంటారు. పారిజాతం తనదైన శైలిలో పుల్లలి పెడుతూ వీళ్ళ ముగ్గురు మధ్య ఏదో తెలియని పెద్ద కథ నడుస్తుంది అని అనుమానాన్ని రేకెత్తిస్తుంది. సమస్య ఎవరితో కాదు, జ్యోత్స్న మేడం. అత్తయ్యకు ఆపరేషన్ అనగానే లగేజీ సర్దుకొని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు. మీకు హాస్పిటల్ అంటే భయం కాదా? మీరు వెళ్ళిపోతే ఇక్కడ ఇల్లు ఆగిపోతుంది. అందుకే మీరు వెళ్ళకుండా నేను ఇంటికి కాపలా ఉంటానని మామయ్యతో చెప్తున్నాను అంటూ మ్యాటర్ జ్యోత్స్నపై డైవర్ట్ చేస్తాడు కార్తీక్. దశరథ కూడా కార్తీక్ మాటలు అంతా పాడుతూ విషయాన్ని కవర్ చేస్తాడు. కానీ జ్యోత్స్న మనసులో మాత్రం ఏదో అనుమానం బీజం పాడుతూనే ఉంటుంది. మీరు ఏదో దాస్తున్నారు. నా టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను అని మనసులో అనుకుంటుంది. నా తల్లిని ఎవరూ చూడాల్సిన అవసరం లేదు. నా తల్లిని నేను కాపాడుకుంటాను అని జ్యోత్స్న గట్టిగా చెప్తుంది. మరోవైపు కాశీ విడాకుల పేపర్ల మీద సంతకం చేశాడని తెలిసి అతని తండ్రి దాస్ విరుచుకు పడతాడు. కాశీ, నువ్వు పెట్టింది కేవలం కాగితం మీద సంతకం కాదు, నీ జీవితాన్ని నువ్వే వదిలేసుకున్నావు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే పిల్లల బొమ్మలా అయిపోయాయి. ప్రపంచాన్ని గెలవగలిగే మనిషి తనతో నడిచే తోడిని గెలవలేకపోతున్నాడు అన్నాడు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది ఇవాళ ఇలా విడిపోవడానికా?
అని కొడుకుని ప్రశ్నిస్తాడు. దాస్ నాన్న, నేను సంతకం పెట్టింది కేవలం ఆ కాగితం మీద మాత్రమే, మనసులో మాత్రం స్వప్నను వదిలేయలేదు. తనని మళ్ళీ ప్రేమించి మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటాను. మా బంధాన్ని మళ్ళీ మొలకెత్తుతాను చేస్తాను. కొడుకులోని పశ్చాత్తాపాన్ని చూసి దాసు శాంతించి కొడుకుని దీవిస్తాడు. శివనారాయణ జ్యోత్స్నను సుమిత్ర ఆపరేషన్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా అప్పుడే కార్తీక్, దీప వచ్చి రేపటి నుండి డ్యూటీకి రామని చెప్తారు. జ్యోత్స్న కోపంగా, నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు? అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇక్కడ పని చేయాల్సిందే. దీపకు రెస్ట్ కావాలంటే ఇక్కడే అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. పని మనిషిగా తను, డ్రైవర్గా బావ ఇక్కడే ఉండాలి అని జ్యోత్స్న తేల్చి చెప్తుంది. కార్తీక్ తనని బయటకు తీసుకెళ్లాలని చూస్తున్నాడని గ్రహించిన జ్యోత్స్న అడ్డుకట్ట వేయాలని చూస్తుంది. కానీ శివనారాయణ అనూహ్యంగా జోక్యం చేసుకొని, అగ్రిమెంట్ డబ్బులు 10 కోట్లు నేను కడతాను, వాళ్లకు సెలవు కావాలంటే ఇస్తాను అని తేల్చి చెప్తాడు. అయినప్పటికీ జ్యోత్స్న తన పట్టు విడదు. అటు కార్తీక్ కూడా కడుపుతో ఉన్న భార్య కంటే ఏది ముఖ్యం కాదని చెప్పేస్తాడు. శివనారాయణ కూడా కార్తీక్ మద్దతుగా నిలబడతాడు. జ్యోత్స్న అసహనానికి గురవుతుంది. కార్తీక్, దీపాలు వెళ్తుండగా దశరథ కూడా వారితో బయటకు వస్తాడు. దాని వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉందని గ్రహించిన పారిజాతం రహస్యంగా దశరథను అనుసరిస్తుంది. గార్డెన్లో దశరథ్, కార్తీక్ మాట్లాడుకుంటున్న మాటలు విని ఆమె గుండె ఆగినంత పని అవుతుంది. కార్తీక్, దీప బిడ్డలను వదులుకోవడానికి నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదని దశరథ అంటాడు. ప్రకృతి మన దగ్గర నుండి అపురూపమైనది ఒకటి తీసుకొని అంతకంటే అమూల్యమైనది ఇస్తుంది. మామయ్య, మనకు అత్తయ్య ప్రాణం ముఖ్యం. దేవుడిని మనం అత్తయ్య ప్రాణం అడిగాం, బదులుగా ఈ బిడ్డ అడుగుతున్నాడు. తప్పదు మామయ్య అని దశరథకు చెప్తాడు కార్తీక్. ఈ మాటలు విన్న పారిజాతం బిత్తరపోతుంది. బిడ్డను త్యాగం చేస్తుంటే